ఇదొక బాధ పట్టుకున్నది, ఇదొక బాధ ఉన్నది. ఇప్పుడు ఎవరికి అభ్యర్థులు నిలబడ్డటువంటి అభ్యర్థులు సర్పంచ్ వార్డు మెంబర్కు నిలబడ్డటువంటి అభ్యర్థులకి ఇప్పుడు నయాన భయాన తీసి జేబులకి వెళ్ళి ఒక 500 1000 రూపాయలు ఇచ్చేయంగా అయిపోవట్లే. నిజంగా చెప్పావా, నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పావా, లేకపోతే నీ బిడ్డ మీద ఒట్టేయి నాకే ఇస్తారని చెప్పి అట్లా అట్లా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏమున్నది ముసలి లేదా బిడ్డ నీకు కాకపోతే ఎవరికి నా బిడ్డ మీద ఒట్టని చెప్పి చేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే హామీని అంత పకడ్బందీగా హామీ ఇచ్చినటువంటి వాళ్ళకి ఒకవేళ ఒట్టేసి దానికి సిద్ధమైనటువంటి వ్యక్తికి ఇంకో 500 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చేదానికి సిద్ధపడతా ఉన్నారు. ఎవరు నిలబడ్డటువంటి అభ్యర్థులు, వాళ్ళకి కావాల్సిన ఓట్లు. అది జరుగుతూ ఉన్నది. పిల్లలు దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు అయితే ప్రచారంలో పెద్దగా అంతేమీ లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడైనా అవుతుంది, ఇవాళ అవుతుంది, రేపు కూడా అవుతుంది ప్రచారం, ఎల్లుండి కదా ఓట్లు. ఎందుకంటే గ్రామాలలో తిరుగుడే కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉంది. అంటే నలుగురు వాళ్ళు ముక్కుమడిగా వెళ్ళకపోవచ్చు, కానీ గ్రామంలో ఏముంటారు 1000 ఓట్లు 2000 ఓట్లు ఉంటాయి కావచ్చు. ఒక రోజు తిరుగుతూ అయిపోతుంది, ఒక నలుగురు కలిసి తిరుగుతారు, ఏమున్నది. సరే మొత్తానికి అయితే మాత్రం ఇవాటికి అఫీషియల్గా మాత్రం ఎన్నికల కమిషన్ విధించినటువంటి గడువు ఏంటంటే ఇవాటి వరకు ఎన్నికల ప్రచారాన్ని క్లోజ్ చేయాలి. పోలింగ్కు మిగిలింది 2 రోజులే. సో ఇక రాత్రిపూట అయితే ఇక మటన్ చికెన్ షాపులల్లో కోళ్ళు కరువు అయిపోయినాయి. ఇప్పుడు ఊళ్ళలో దొరకలేదు, కోళ్ళు దొరకలేవు. ఎందుకంటే మొత్తం ఇవే కదా. ఇప్పుడు పండుగ వాతావరణం ఒక 15 రోజుల పాటు మన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 17వ తారీఖు వరకు ఎన్నికలు ఉన్నాయి కదా. 17 మళ్ళీ గెలిచినటువంటి అభ్యర్థులు 20వ తారీఖు వరకు ఇదే బిజీ ఉంటా ఉంటుంది ఊళ్ళల్లో. మొత్తానికి కడుపుల తలకాయ పెడతా ఉన్నారు, కాళ్ళు మొక్కుతా ఉన్నారు.